today's the Hindu newspaper under the column The Region News. Tiranga rally taken out to celebrate success of Operation Sindoor. ఈ పారాగ్రాఫ్ను మీరు ఇలా ఈజీగా అర్థం చేసుకోవాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లైన్ బై లైన్ in Telugu as well as in English. So try to understand the meaning of the sentences. So here these are the news in detail. The residents of Tirupati, especially the younger generation comprising school and college students, owed to stand with the Indian armed forces who have been protecting the nation at the frontiers. రెసిడెంట్స్ తిరుపతి లో నివసిస్తున్న రెసిడెంట్స్ అంటే నివసించే వాళ్ళు, నివాసులు. ఎస్పెషల్లీ ద యంగర్, ఎవరు ప్రత్యేకంగా యంగర్ జనరేషన్ ఎవరెవరు, స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు ప్రతిజ్ఞ చేశారు. ఓడ్ అంటే ప్రతిజ్ఞ, VOWED, ఓడ్ టు స్టాండ్ విత్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పక్షాన, హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ ద నేషన్ ఎట్ ద ఫ్రాంటియర్స్ అంటే సరిహద్దుల్లో ఎవరైతే భారత ఆర్మ్డ్ ఫోర్సెస్, భారత సైనిక దళాలు ఎవరైతే సరిహద్దుల్లో ఉండి దాన్ని రక్షిస్తున్నారో వారి పక్షాన ప్రతిజ్ఞ చేశారనమాట. వారి కొరకు క్యారింగ్ ఎ హ్యూజ్ నేషనల్ ఫ్లాగ్, వారి యొక్క పెద్ద ఫ్లాగ్ని, జెండాను తీసుకొని ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ తిరంగ ర్యాలీ. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే చాలా గుంపు, చాలా ప్రజలు, చాలామంది ఈ తిరంగ ర్యాలీ టేకెన్ అవుట్ అండర్ ద రేజీస్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫ్రమ్ MR పల్లె జంక్షన్ టు అన్నమయ్య సర్కిల్ ఆన్ ఫ్రైడే టు సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఇది జరిగింది కదా, ఏంది పహల్గామ్ అటాక్ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ అనే ఇది చర్య జరిగింది. సో ఈ చర్యలో మన భారత సైనిక దళాలు మన దేశాన్ని రక్షించాయి. సో పాకిస్తాన్ వైపు వారి ప్రతిచర్యగా ఉండడం వల్ల సో ఈ ర్యాలీ జరిగిందనమాట. తిరంగ ర్యాలీ, 3 రంగుల తిరంగ ర్యాలీ జరిగిందనమాట. ఫ్లాగ్ని పట్టుకొని అక్కడ వాళ్ళంతా ఒక జంక్షన్లో గ్యాదర్ అయ్యి ఈ ఆపరేషన్ సింధూరు సక్సెస్ఫుల్గా జరిగింది అనేసి సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో స్టూడెంట్స్, ట్రేడర్స్, ఎక్స్-సర్వీస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్, ఎడ్యుకేషనలిస్ట్, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, కమ్యూనిటీ లీడర్స్ అపార్ట్ ఫ్రమ్ లీడర్స్ రిప్రజెంటింగ్ ద BJP, ద TDP అండ్ ద జనసేన టుక్ పార్ట్ ఇన్ ద ర్యాలీ. ఈ ర్యాలీలో ఎవరెవరు పాల్గొన్నారు? స్టూడెంట్స్, విద్యార్థులు, ట్రేడర్స్ అంటే వ్యాపారవేత్తలు, బిజినెస్ మెన్ను, ఎక్స్-సర్వీస్ మెన్ను, తర్వాత ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, మళ్ళీ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ప్రజల పక్షాన ఉండే ప్రతినిధులు, కమ్యూనిటీ లీడర్స్, తర్వాత అపార్ట్ ఫ్రమ్ లీడర్స్ బీజేపీ ప్రతినిధులు, నాయకులు, TDP తెలుగుదేశం పార్టీ నాయకులు అండ్ జనసేన పార్టీ నాయకులు వీళ్ళంతా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. టుక్ పార్ట్ అంటే పాల్గొనుట. సో ద ర్యాలీ పాస్డ్ త్రూ ద ఆర్టీరియల్ రోడ్స్. ఈ ర్యాలీ పాస్డ్ ఏ ప్రదేశాల గుండా వీళ్ళు వెళ్ళారు? పాస్డ్ త్రూ ద ఆర్టీరియల్ రోడ్స్ గుండా. హ్యాస్ ద పార్టిసిపెంట్స్ షౌటెడ్ భారత మాతాకి జై అని స్లోగన్స్ ఇస్తూ స్టూడెంట్స్ డ్రెస్డ్ ఇన్ ద అటైర్ ఆఫ్ భారతమాత. అటైర్ అంటే ఆ వేషంలో, భారతమాత వేషంలో అటైర్, ఆ భారతమాత ఒక డ్రెస్సును ధరించుకొని అండ్ ఆర్మీ జవాన్స్ వాక్డ్ అహెడ్ ఆఫ్ ద ర్యాలీ. ఈ ర్యాలీకి అహెడ్ అంటే ముందుగా,
ఈ ర్యాలీకి ముందుగా ఈ ఆర్మీ జవాన్లు, స్టూడెంట్స్, భారతమాత యొక్క వేషం ధరించుకున్న వాళ్ళు ముందుగా నడిచారు. బీజేపీ స్పోక్స్ పర్సన్ అండ్ టీటీడీ బోర్డు మెంబర్ జి భానుప్రకాష్ రెడ్డి అండ్ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సమంచి శ్రీనివాస్ లాడెడ్ ద లీడర్షిప్. లాడెడ్ అంటే అప్రిషియేట్ చేయడం, అంటే పొగడము, ప్రశంసించారు. ఎవరు? ఈ బీజేపీ స్పోక్స్ పర్సన్ అండ్ టీడీపీ బోర్డు మెంబర్ జి భానుప్రకాష్ రెడ్డి అండ్ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సమంచి శ్రీనివాస్ వీళ్ళు ప్రశంసించారు. ఎవరిని? ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్ టేకింగ్ ద రిటాలియేటరీ యాక్షన్, అంటే ప్రతిచర్యగా రిటాలియేటరీ యాక్షన్ ద టెర్రరిస్ట్ ఫర్ ద బ్రూటల్ కిల్లింగ్ ఆఫ్ ఇన్నోసెంట్ టూరిస్ట్ ఇన్ పహల్గామ్ అటాక్ గురించి మీకు తెలుసు అనుకుంటాను. ఈ పహల్గామ్ అటాక్లో మరి అమాయకులైన టూరిస్టులు మరి చంపబడినారు కదా, పశుప్రాయంగా చంపబడినారు కదా. దీనికి ప్రతిచర్యగా నరేంద్ర మోడీ తీసుకున్న చర్య చాలా ప్రశంసనీయమైనది అని ఈ బీజేపీ స్పోక్స్ పర్సన్, బీజేపీ తరపున టీడీపీ బోర్డు మెంబరు వీళ్ళు నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని ఎంతగానో ప్రశంసించారు. సీనియర్ లీడర్స్ ఎస్ ముని సుబ్రహ్మణ్యం, బి చంద్రప్ప అండ్ పి నవీన్ కుమార్ రెడ్డి called upon the citizens to strengthen the hands of the center in such a critical time. ఈ సీనియర్ లీడర్స్ సుబ్రహ్మణ్యము, తర్వాత ఈ బి చంద్రప్ప అండ్ బిపి నవీన్ కుమార్ రెడ్డి కాల్డ్ అపాన్ ద పిలుపునిచ్చారు. ఎవరికి? సిటిజన్లకు టు స్ట్రెంగ్థెన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సెంటర్, కేంద్రం యొక్క ఇన్ సచ్ ఏ క్రిటికల్ టైం, కేంద్రం యొక్క చర్యను, కేంద్రం యొక్క ప్రాతినిధ్యాన్ని బలపరచాలి. స్ట్రెంగ్థెన్ అంటే బలపరచడం అని అందరికీ పిలుపునిచ్చారనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ రికాల్డ్ ద టఫ్ టెరైన్ వేర్ ద డిఫెన్స్ ఫోర్సెస్ క్యారీడ్ అవుట్ ఆపరేషన్స్. ఎక్స్ సర్వీస్లో రిటైర్డ్ అయిన మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రికాల్డ్ ద టఫ్ టెరైన్, వీళ్ళు గుర్తు చేసుకున్నారు. వేర్ ద డిఫెన్స్ ఫోర్సెస్ క్యారీడ్ అవుట్ ఆపరేషన్స్, ఈ డిఫెన్స్ రక్షణ దళాలు తీసుకున్న చర్యలను వాళ్ళు అవి ఎంతో టఫ్, చాలా డిఫికల్ట్ అనేసి చెప్పారు. దే రీటరేటెడ్ దట్ నో రివార్డ్ కుడ్ మ్యాచ్ దెయిర్ సాక్రిఫైస్. వాళ్ళు ఎంఫసైజ్ చేయాలి, వాళ్ళు వక్కానిచ్చారు. ఏమని? దట్ నో రివార్డ్ కుడ్ మ్యాచ్ దెయిర్, వారి త్యాగానికి ఏ ప్రతిఫలము, ఏ బహుమానం కూడా సరిపోదు, అంటే వాళ్ళ త్యాగం ఎంతో గొప్పది అనేసి చెప్పినారనమాట. సో హియర్ ఇన్ దిస్ పారా వాట్ తిరంగా ర్యాలీ టేకెన్ అవుట్ టు సెలబ్రేట్ సక్సెస్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అనే యాక్షన్ అనే చర్య ఎంతో సక్సెస్ అయింది అనేసి తిరంగా ర్యాలీ జరిపారు. ఇది మీనింగ్.